హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ బై అజయ్ కుమార్. పీతల కూర ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. పీతల కూర ఎలా చేయాలో తయారు చేసుకునే విధానం చెప్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇవి కోసుకుని పెట్టుకోవాలి. 3 వెల్లుల్లి రబ్బలు, అల్లము ఉల్లిపాయలు పేస్ట్ లాగా వేసుకున్న గుజ్జు ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. అవి పేస్ట్ వేసుకుని మట్టి పాత్రలో చేస్తున్నాను. పొయ్యి అంటించేసి మట్టి కుండ వేసేసి, మట్టి పాత్రలో వంటలు ఏవైనా సరే, అన్నమైనా రైస్ అయినా పాలైనా ఏవైనా చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా మంచిది కదా, అందుకని ఎక్కువగా నేను మట్టి పాత్ర యూజ్ చేస్తాను. ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత. మీ ఇష్టం ఎంతైతే అంత. మట్టి పాత్రలో తక్కువ పోసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువగా పేల్చదు అనమాట, మళ్ళీ రిమూవ్ చేసేసింది లాస్ట్లో కూరలో. అందుకని చెప్పి నేను తక్కువగానే పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం మగ్గనిచ్చి మనం మామూలుగా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ ఉండదు అనమాట. మాకు పులుసు కావాలని చెప్పి ఇలా వేసుకున్నాను. టమాటా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా వేసుకుని పెట్టుకుంటే మా వంటకైతే చూసారా, డిజైన్ చాలా బాగుంది. డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డిజైన్ కూడా అందుకే చూపిస్తున్నాను. వంటగది కాడ డిజైన్ ఎలా ఉంది చూసారా ఫ్రెండ్స్. ఇట్లా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఒకసారి కలుపుకుందాం. మామూలుగా పచ్చిమిరపకాయ టమాటాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పీతల పులుసులో జలుబు అయి చేయకుండా బాగుంటుంది ఫ్రెండ్స్, వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని దీంట్లోని ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అన్నమాట, చక్కగా ఉడికిపోతాయి. ఇట్లా గబగబా మనం కలిపేసుకున్నామంటే చక్కగా అన్నీ పసుపు అంతా కలిసిపోయేటట్టు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కోసారి మూత పెట్టేసి అలా వదిలేయకూడదు. మనం వదిలేసామంటే మళ్ళీ అడుగున ఉల్లిపాయలు మాడిపోతాయి. మాడిపోతే ఇంకా మాడిపోయిన వాసన వచ్చింది అన్నమాట. మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పెద్దానికి మూత తీసి మూత మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి కదా, యాగకూడదు, మగ్గాలి. అల్లం చెన్నులపై పేస్ట్ రెడీ చేసుకున్నది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం ఘాటుగా ఉండిద్ది. ఘాటుగా ఉంటే దాని టేస్ట్ వేరు అన్నమాట. పీతల పులుసులో ఘాటు ఎక్కువగా ఉండాలి, మసాలా ఘాటు. చక్కగా అది అడుగంటుకోకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా ఆయిల్ బయటికి రావాలన్నమాట. కొంచెంసేపు ప్లేట్ పెట్టేద్దాం. దీని తర్వాత 2 చెంచాలు కారం కూడా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కారం ఎక్కువగా ఉందనుకోండి, చెప్పాను కదా ఇంతకు ముందే, అల్లం చిన్నులపై పేస్ట్ వేసినప్పుడు ఘాటుగా ఉండాలి కర్రీ అని. అల్లం చిన్నులపై పేస్ట్తో పాటు కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే కొంచెం ఎక్కువగా అనిపించింది అనమాట మనకి. మంట ఘాటుతనం కూడా ఎక్కువగా ఉండిద్ది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ తీసేసి చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. చక్కగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు కూడా, చక్కగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పీతలని కడిగి పెట్టుకుని శుభ్రం చేసుకున్న పీతలు అన్నమాట ఇవి. దాంట్లో యాడ్ చేసుకోవాలి. పీతలకు వచ్చేసి కాళ్ళతో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కాళ్ళతో వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ కాళ్ళు తీసేస్తారు చాలామంది, అవి పాడేయమాకండి, ఈ గంటల వరకే పెట్టుకుంటారు. అలా కాకుండా కాళ్ళతో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. కాళ్ళు కూడా ఎంత బాగుంటాయి అంటే అంత టేస్ట్గా ఉంటాయి. ఎవరికన్నా పీతలు చేయడం రాదు అని చెప్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో కూడా నేను ఒకసారి చూపిస్తాను. అది మీరు అడిగితే పెడదామని చెప్పి ఈసారి వీడియోలో నేను పెట్టలేదన్నమాట. మీరు ఎవరన్నా అడిగితే కంపల్సరీగా చూపిస్తాను, వీడియో చేస్తాను ఫ్రెండ్స్. పీతలు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇలా మనం చూసుకుంటూ అడుగు అంటుకోకుండా ఇలా తిప్పుకుంటూ ఉంటే
చాలా టేస్ట్గా ఉండిద్ది. కింద అడుగంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆయిల్ ఇప్పుడు బయటకు వచ్చేసిద్ది అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసిద్ది. అందుకని చెప్పేసి నేను ఆయిల్ చాలా తక్కువగా వేసాను. పీతలు ఉడికిపోయిన తర్వాత పీతలు మునిగినంత వరకు వాటర్ పోయాలి. పులుసు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మాకు సరిపోతుంది, అందుకని చెప్పేసి నేను నీళ్ళు ఎక్కువ యాడ్ చేయలేదన్నమాట. 1 లీటర్ యాడ్ చేశాను దగ్గరగా. 1 కేజీ పీతలు ఇవి. 1 కేజీకి 1 లీటర్ యాడ్ చేశాను వాటరు. చూడండి చక్క ముక్కలన్నీ మునిగిపోయి కనిపించడం లేదు కదా. ఇంకెలా మరుగుతున్నప్పుడు చక్కగా మనం తిప్పుకుని ఒకసారి అంతా కలుపుకుంటే చాలా బాగుండిద్ది అన్నమాట. కూర అంతా కలిసిపోయి బాగుండిద్ది. మామూలుగా మనం మాంసం కూర వండుకున్న టైప్లోనే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇవి పులుసు ఎక్కువగా పెట్టుకుంటాము అన్నమాట. కొంతమంది చింతపండు పులుసుతో పెట్టుకుంటారు, కానీ నేను నార్మల్గా పెట్టేశాను. దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. ఇలా పెట్టుకున్నామంటే మనకి జలుబు, కఫ్టం అంటారు కదా గొంతులో, కొంచెం అవన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. చాలా అన్నిటికీ బెనిఫిట్ అన్నమాట. పీతల పులుసు తాగితే భలే మంచిది. గరం మసాలా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. గరం మసాలా అనేది లైట్గా కాదు, చాలా వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఇది. కొంచెం అయితే సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. అసలు గరం మసాలా మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనుకుంటాం, కానీ మనం ఆల్రెడీ కారం వేసాము, మసాలా ఎక్కువ వేసాము, అందుకే గరం మసాలా ఆ మాత్రం సరిపోతుంది. కానీ వాటర్ ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి మీద తింటే పీతల కూర పులుసు జలుబు కానీ నెమ్ము కానీ ఏమి ఉండవు ఫ్రెండ్స్. చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే మన మోషన్స్ అవ్వని వాళ్ళు కూడా ఇలా చారు ఎక్కువ పెట్టుకుని తాగితే ఫ్రీ మోషన్ కూడా అయిపోతుంది. 1 టైం 2 టైమ్స్ కూడా వెళ్ళిపోతారనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరికీ సపోర్ట్ చేయండి. కొంచెం చల్లారినాక కూర అయితే ఇలా వచ్చేసింది అనమాట. చెప్పాను కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందని. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే నాకైతే ఇప్పుడే పెట్టుకుని తినేయాలనిపించేసింది అనమాట వేడివేడిగా. అందుకే పెట్టేసుకున్నాను, మీకు చూపించేసేద్దామని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, పీతలను ఎలా తినాలో కూడా చూపించేసేస్తున్నాను మీకు. తింటుంటే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉందంటే పీతనే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఏమన్నా కాఫ్ అయి ఉంటే భలే తగ్గిపోద్ది వేడివేడిగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా వదలకూడదు అనమాట. అంత బాగుందో. అవి కాళ్ళు కూడా తినేసేయాలి ఫ్రెండ్స్. భలే ఉంది ఫ్రెండ్స్ అసలు. మన అరుగుదల శక్తి ఎక్కువ పెరుగుద్ది అనమాట ఇలా తింటే. ఇవి చాలామంది తీసి పడేస్తారు, అలా పడేయకూడదు ఫ్రెండ్స్. ఇవి కూడా తింటేనే చాలా బాగుండేది. పీతల కూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేడి మీద తింటే చాలా బాగుంటుంది అన్నమాట. జలుబు తొందరగా తగ్గిపోయింది. అద్భుతం ఫ్రెండ్స్, సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.
ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.